BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ముఖ్యంగా భార్య భర్తల మీద చాలా మీమ్స్, చాలా జోక్స్ చూస్తూ ఉంటామండి. ఏంటి, పెళ్ళం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్ళానికి దొరికిపోయావా, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ మనం కాస్త సీరియస్ గా తీసుకుని అసలు భార్య భర్త పైన అరిస్తే ఎలాంటి అవరోధాలు వస్తాయి అంటారు? అసలు ఏంటి అసలు అది? అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే కనుక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈ మీమ్స్ కానీ, ఈ కొటేషన్స్ కానీ ఎవరికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించి దాన్ని మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మట్టుకు కూడా ఆడవాళ్ళ మీద ఉన్నాయి, మగవాళ్ళ మీద ఉన్నాయి, సంఘాల మీద ఉన్నాయి, కొన్ని మన దేశం మీద ఉన్నాయి. ఇట్లా ఈ మీమ్స్ అనేటటువంటివి, కొటేషన్స్ అనేటటువంటివి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. కానీ దాంట్లో ఏమవుతుంది, చాలా మట్టుకు మీరు గమనించండి, మనదైనా కౌంటర్ వేయాలి, ఎదుటి వాళ్ళని ఏదైనా అనాలి అంటే మనం మీమ్స్ రూపంలోనో లేదా కొటేషన్ రూపంలో వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. మనం అనలేక మనము అంటే ఏదైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఇలా కొంతమంది వాడేటటువంటి ట్రిక్కులు చాలామంది వాడుకుంటూ ఉంటారు. అలా కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీ అయితే ఒక పురుషుడి మీద అరవడం కానీ, లేదు అని అంటే అతన్ని దూషించడం కానీ, ఏదైనా లేనిపోని మాటలు అనడం అనేటటువంటి జరిగింది అని అంటే గనక ఆ ఇంట్లో అనర్థాలున్నాయి, ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి కూర్చుంది, ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది అని శాస్త్ర నిర్ణయం అట. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడి మీద అహంకారం కానీ, లేదు అని అంటే కనుక నీలాప నిందలు కానీ, కోప్పడడం కానీ, ఆవేశపడడం కానీ ఇలాంటివి జరిగినటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉండవు. అంటే భార్యపై భర్త గాని, భర్తపై భార్య గాని ఎవరి మీద అరుచుకున్నా ఇలాంటివి ఉండవు. అయితే మాక్సిమం ఏంటి అంటే గనక భార్య అనేటటువంటిది ఎప్పుడైతే భర్త మీద అరవడం ప్రారంభమవుతుందో గొడవలు పెరుగుతాయే తప్ప తరగవు. అదే ఒకవేళ భర్త అరిచారనుకోండి, ఆ మట్టుకు మాత్రమే గొడవలు ఉంటాయి, తర్వాత సమసిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీ వల్ల ప్రారంభమైంది ఏదైనా కూడా యుద్ధానికే దారితీస్తుంది తప్ప, చరిత్ర చెప్పినటువంటి మాట యుద్ధానికే దారితీస్తుంది తప్ప అది అప్పటికప్పుడు సమసిపోతుంది అనేటటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. అందుకే పురుషుడు అరిచారనుకోండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు ఏడ్చి గెలుస్తారట, మగవాడు నవ్వుతూ గెలుస్తాడట. ఎందుకు? మగవాడు నవ్వాడు అనుకోండి, అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఏడ్చే మగవాడిని నమ్మొద్దు, ఆ నవ్వేటటువంటి ఆడవాళ్ళని నమ్మొద్దు అని చెప్పి. ఎందుకు అని అంటే గనక స్త్రీకి ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటి అంటే, స్త్రీ ఏడ్చైనా గెలుస్తుందట, బాధపడైనా గెలుస్తుంది అనేటటువంటి శాస్త్రము. పురుషుడు బాధపడలేడు, తన యొక్క భావోద్వేగాలను వ్యక్తపరచలేడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పురుషుడు కష్టపడ్డా, బాధపడ్డా, ఏది చేసినా అది కుటుంబం కోసమే అని ఎవరైతే ఆలోచిస్తారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ మీమ్స్, ఈ జోక్స్ ఇవి ఎప్పుడైతే ఆడవాళ్ళు ప్రారంభం అయిపోయాయో చాలా మంది ఏమనుకున్నారు, అరే జంట అంటే వీళ్ళలాగా ఉండాలి, చూసారు ఎంత హ్యాపీగా ఉందో, ఎంత మంచి నవ్వుకుంటూ మాట్లాడుకో, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటున్నారు. జోక్స్ అనేటువంటి ఇంటి వరకు పరిమితం అయితే ఏం కాదు, 10 మందిలో ఉన్నాయనుకోండి, అవి ఏమవుతుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, అయ్యో వాళ్ళు చూసారు ఎంత హ్యాపీగా, వాళ్ళలాగా ఎవ్వరు ఒకరిలా ఒకరు ఉండలేరు. ఎవరి భావన వాళ్ళది, ఎవరి వ్యత్యాసం వాళ్ళది. కాబట్టి ఈ జోక్స్, ఈ మీమ్స్, పురుషుడి మీద అరవడము ఇవి ఎప్పటికైనా విడిపోవడానికి దారితీస్తాయి. కాబట్టి నువ్వు జోక్స్ వేసుకున్నావు 4 గోడల మధ్య, ఎవ్వరూ లేనప్పుడు నువ్వు తిట్టుకో, కొట్టుకో, జోక్స్ వేసుకో, ఏదైనా చేసుకో, ఎవ్వరు పట్టించుకోరు. కానీ నీ ముందర 2, 3 ఉన్నారు, ఒక 10 మందిలో నువ్వు వెళుతున్నావు అంటే భర్త గౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఒక స్త్రీకి మాత్రమే ఉంటుంది, ఇంకా ఎవ్వరికీ ఉండదు. పురుషుడు పరాయి స్త్రీతో బాగా మట్టుకు తిరుగుతున్నాడు అనడానికి రీజన్ ఏంటి అంటే, ఇంట్లో నీ యొక్క ప్రవర్తన బాగలేదు అనుకున్నప్పుడే ఒక పురుషుడు వేరే స్త్రీకి వ్యామోహిస్తాడు, వేరే స్త్రీ యొక్క అలవాటు పడిపోతాడు, వేరే స్త్రీ యొక్క మాయలో పడిపోతాడు అనడానికి నిదర్శనం చాలా రకాలుగా ఉంది. చాలా మట్టుకు ఫోన్లు చేసి కూడా మా ఇంట్లో మా భార్యతో సఖ్యత లేదండి, ఇంట్లో మా భార్య ఎప్పుడు విరుచుకు పడిపోతుంది, నేను ఇంట్లోకి వెళ్ళగానే నన్ను తిడుతుంది, ఇంట్లోకి వెళితే డబ్బు డబ్బు అని హింసిస్తుంది, వేధిస్తుంది, ఇలా చాలా మట్టుకు చెప్పినటువంటి దాఖలాలు చాలా మట్టుకు ఉన్నాయి. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కూడా ఇలాంటి కేసులు చాలా మట్టుకు రావడం జరుగుతుంది. అంటే బికాజ్ వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి, అది స్త్రీకైనా కావచ్చు, పురుషుడికైనా కావచ్చు, వాళ్ళ బాండింగ్, వాళ్ళ అండర్స్టాండ్ అనేటటువంటిది పరిమితులు ఎప్పుడూ దాటకూడదు. నువ్వు మీమ్స్ పెట్టో, లేదంటే కొటేషన్స్ పెట్టో, లేదా జోక్స్ వేసుకుంటూ ఎప్పుడైతే అతి
ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అది గతి తప్పుతుంది అని శాస్త్రము. ఎంతవరకు వెయ్యాలి నీ భర్త మీద అనేది నువ్వు ఆలోచన చేసుకొని నువ్వు మాట్లాడే తీరు కానీ నువ్వు చేసే జోక్స్ కానీ అది పరిమితి దాటకూడదని శాస్త్రము. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భర్తను 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు గౌరవించే విధానాన్ని బట్టే నీ భర్త గౌరవం పెరుగుతుంది. అలాగే భర్త యొక్క పని ఏంటి, నీ భార్యను నువ్వు ఎంత గౌరవిస్తున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ఏ రకంగా బిహేవ్ చేస్తున్నావు భార్యతో అనేది నీ భార్య యొక్క గౌరవం నిలబడుతుంది. కాబట్టి ఈ రెండూ కూడా సమానంగా ఉంటే నువ్వు ఎన్ని జోక్స్ వేసుకున్నా ఎన్ని మీమ్స్ వేసుకున్నా అది నీకు ఆదర్శంగానే కనిపిస్తుంది తప్ప 10 మందిలో అది చులకనగా అనిపించదు. చాలామంది పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కానీ చలాకీగా మాట్లాడుకుంటూ ఉంటాం. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది హాస్యం కాస్త ఏమైపోతుందంటే సీరియస్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి దీన్ని ఎంతవరకు అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి భార్యాభర్తలు ఆలోచన చేసి పెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది అని శాస్త్రము. కాబట్టి దీన్ని జోక్స్ వరకే ఉంచండి, మీమ్స్ వరకే ఉంచండి. నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని కొటేషన్ దాకా వెళ్ళి దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని ఇది అలా అది ఇలా, దానివల్ల చాలా మట్టుకు జంటలు విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు అంటే చిన్న ఇది చూసారు అంటే మీరు అన్న దాంట్లో చిన్న మీమ్ పంపించినా లేదంటే చిన్న కొటేషన్ పంపించినా ఇది నాకెందుకు పెట్టాడు, దీంట్లో నా ప్రమేయం ఏముంది అని ఆలోచించి దానివల్ల రాద్ధాంతం జరిగి దానివల్ల గొడవలు జరిగి ఇలా పెడుతున్నాడు, ఇలా నన్ను కించపరుస్తున్నాడు అనుకున్న జంటలు కూడా విడిపోయిన దాఖలు చాలా ఉన్నాయి. అందుకే కొటేషన్ చూసో మీమ్స్ చూసో అనవసరంగా ఇబ్బంది పడకండి. దాన్ని ఇతరులకు పంపించాలని మీరు అనవసరంగా ప్రయాస పడకండి. దాన్ని అంతవరకే ఉంచండి. ఇప్పుడు సినిమాలో చూసినట్టుగా నేను హీరోని, వాడు 10 మందిని కొట్టాడు కదా నేను కూడా 10 మందిని కొడతాను అనేటటువంటి ఆలోచనలు తీసేయండి. సమాజంలో భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఇవి రెండు ఉంటేనే ఇద్దరి సంబంధం అనేటట్టు అన్యోన్యంగా ఉంటుందండి. అసలే మనకి ఈ రోజుల్లో ఎలాంటి మానవ సంబంధాలు అన్ని కూడా చాలా సున్నితంగా ఉన్నాయి. చిన్న అంశాలు అంటే పెద్ద అంశాలు ఏమీ కాదు, చిన్న అంశాలతో కూడా విడిపోయి దాన్ని అంటున్నాడు ఈగో. నీకంటే నాకేం తక్కువ, నువ్వు నాదంటే దేంట్లో ఎక్కువ అంటే పురుషుడితో సమానంగా స్త్రీ కూడా అదే రకంగా పరిగెత్తుతుంది కదా. పురుషుడితో సమానంగా స్త్రీ సంపాదిస్తుంది, పురుషుడితో సమానంగా స్త్రీ పని చేస్తుంది, పురుషుడితో సమానంగా అన్ని హక్కులు కలబోసుకున్నటువంటి గౌరవం స్త్రీకి ఉంది. కానీ స్త్రీకి కొన్ని పరిధులు ఉన్నాయి, పురుషుడికి అలాంటి పరిధులు ఎక్కడ కూడా లేవు, శాస్త్రంలో కూడా పెట్టలేదు. కొన్ని నిబంధనలు పెట్టారు తప్ప ఇక్కడ స్త్రీకి కొన్ని కట్టుబాట్లు ఎందుకు పెట్టారు అని అంటే కనుక మీరు ఎన్ని జన్మలెత్తినా ఎన్ని రకాలైనటువంటి యుగాలు గడిచినా పురుషుడి ఆధిక్యతను ఎక్కువ ఉంటుంది తప్ప స్త్రీ ఆధిక్యత ఎప్పటికీ పెరగదు. నువ్వు 10 కోట్లు సంపాదించినా పురుషుడి ఆధిక్యత లేని నీకు 10 కోట్లు ఉన్న వ్యర్థమే. నీ జీవితంలో నువ్వు ఎన్ని సుఖ సంతోషాలు అనుభవిద్దాం అనుకున్నా నీ పక్కన నీ భర్త లేకపోతే అవన్నీ శూన్యంతో సమానము. కాబట్టి సుఖభోగాలు ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటాయి. కానీ చిట్ట చివరిగా నీతో ఉన్నది ఎవరు అంటే నీ భర్త ఉంటాడు, లేదా భర్త భార్య ఉంటుంది. ఈ ఇద్దరి ప్రమేయం అనేటటువంటిది జీవిత గమ్యానికి ఒక బాట లాంటిది. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఈ మీమ్స్ ఈ జోక్స్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది. మితిమీరాయా మీరు అన్నట్టు చిన్న సమస్యలకే విడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతాయి. కాబట్టి దీన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటే బాగుంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు.